హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు నేను ఇడ్లీ పాత్ర గురించి ఆల్రెడీ ఒకటి తీసుకొని చెప్పాను మీకు రివ్యూ. నేను ఇంకొకటి తీసుకున్నాను, ఇది పర్మనెంట్గా ఉంచుకున్నాను. నేను చాలా బాగుందండి. ఇది నేను అమెజాన్లోనే తీసుకోలేదు, ఫ్లిప్కార్ట్లోనే తీసుకోలేదు, ఎక్కడ ఆన్లైన్లో కూడా తీసుకోలేదు. ఇది ఒక స్టీల్ గిన్నెల షాప్లో మాత్రమే తీసుకున్నాను. చాలా బాగుందండి. నేనైతే క్వాలిటీ చెక్ చేసి తీసుకున్నాను. అండ్ చందానగర్లో ఉంది ఈ షాపు. అన్ని బ్రాండ్స్ ఆ షాప్లో ఉన్నాయండి. ఈసారి నేను షాప్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను. మేయర్, బెర్గ్నర్ అన్ని కంపెనీలు ఉన్నాయండి అక్కడ. ఇదిగోండి, ఇలాంటి ఇడ్లీ పాత్ర అయితేనే నేను తీసుకుందాం అనుకున్నాను కదా. 4 విడివిడిగా ఇలా వస్తాయి మనకి. నేను 4 సెట్ అయితే తీసుకున్నాను. ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, 16 ఇడ్లీ వచ్చేలాగా తీసుకున్నాను. చిన్నది క్యూట్గా ఉందండి. ఇదిగో హ్యాండిల్స్ వచ్చాయి ప్రతిదానికిను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ గుంత కూడా ఇడ్లీ వేస్తాం కదా, అది కూడా లోతు ఎక్కువగా ఉంది. ఇదిగోండి, గిన్నె అయితే ఇలాగా ఇండక్షన్ బేస్ చాలా బరువుగా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నప్పుడు ఇలా ఇండక్షన్ బేసే తీసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అండ్ ఇది 2200 చెప్పారండి, 1600కి అయితే ఇచ్చారు. చాలా బాగా తగ్గించారు. ఆన్లైన్ కన్నా ప్రైస్ చాలా తక్కువకి వస్తుందండి అక్కడ. ఈసారి నేను షాప్ పేరు కూడా పెడతాను. ఇదిగోండి, ఇది విజిల్ కూడా వస్తుంది ఇడ్లీ అయిపోగానే. దీని మీద సేలం స్టెయిన్లెస్ స్టీల్ అని రాసిందండి. మరి అది ఫేమస్ ఏమో మనకి తెలియదు, కానీ స్టీల్ అయితే ఫస్ట్ క్వాలిటీలా ఉంది. అండ్ వాటర్ లెవెల్ కూడా ఉంది చూడండి, ఎంతవరకు వేయాలని. సో ఈ ఇడ్లీ పాత్ర అయితే చాలా బాగుంది. ఇటువంటిదే తీసుకోండి. లాస్ట్ టైం నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పాను, స్టాండ్ ఉన్నది. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ పెడతాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.